చాలా మంది ఈ రోజు మా బిల్లులు రాలేదంటున్నారు. అక్కడక్కడ మా సర్పంచులు రణగొనే ధ్వని చేస్తున్నారు మా బిల్లులు రాలేదని. నేను మా సర్పంచ్ మిత్రులను అడుగుతున్నా, అయ్యా నేను వచ్చే నాటికే మీ కాలం అయిపోయింది సర్పంచుల పదవి. మీ సర్పంచ్ పదవులు మీరు సర్పంచులుగా చేసిన పనులు మా హయాంలో చేయలే. ఆనాడు మీరు పనిచేస్తే ఆనాడు బిల్లులు చెల్లించండి. ఆయన మీలాంటి బిల్లులు చెల్లించనివి 1,29,000 కోట్ల రూపాయలు నా నెత్తి మీద అప్పు మోపి పొయ్యిండు. మొయ్యలేనంత భారం నడుము వంగిపోయే పరిస్థితి ఉంది. దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఉచిత కరెంటు బిల్లులు 20,000 కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంట్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు. అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పింది. ఇన్ని అప్పులు, ఇన్ని తప్పులు చేసి ఇంకా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు.